వేసవి సెలవులు పూర్తయ్యాయి. జూన్ 15, 2026 సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నాయి. ఈ పునఃప్రారంభం రోజున అమావాస్య రావడం చేత అమావాస్య సోమవారం పాఠశాల ప్రవేశానికి యోగ్యమైనదా కాదా అని కొంతమంది పిల్లల తల్లిదండ్రులు నన్ను ప్రశ్నించారు. వారితో పాటుగా అందరికీ నా సమాధానం ఏంటంటే, పాఠశాల ప్రారంభమైన మొదటి 5 రోజులు తప్పనిసరి హాజరు తప్పనిసరి అనే ఒక నియమం ఉంది. ఆ జీవో ఒకటి ఉంది. కాబట్టి ఆ రాజముద్ర లాంఛనాలను పురస్కరించుకుని తప్పనిసరిగా వెళ్ళాలి అనుకునేటటువంటి వారికి ఉదయం 11 గంటల నుంచి 11:15 వరకు యోగ్యమైనటువంటి సమయం. ఎందుకంటే అమావాస్య ఉదయం 9:15 నుంచి కొన్ని ప్రాంతాల్లో 9:45 ముగుస్తుంది. 10 గంటలతో పూర్తవుతుంది. అమావాస్య పాడ్యం వస్తుంది. కాకపోతే యోగంలో శూలం అనేటటువంటి యోగం కూడా జరుగుతోంది. అది ఇంచుమించుగా 10:40 వరకు ఉంది. ఆ యోగం కూడా అంత యోగించేటటువంటి యోగం కాదు. ఆ యోగం కూడా వ్యతిపాత యోగం ఎలాంటిదో శూలం కూడా అలాంటి యోగమే. కాబట్టి ఆ యోగ సమయాన్ని కూడా మినహాయించి ఆ సమయాన్ని కూడా తీసివేసి దాని తర్వాత మీకు నేను సమయాన్ని ఇచ్చాను. 11 గంటల నుంచి 11:15 ప్రాంతంలో మీరు పాఠశాలలకి ప్రారంభించినటువంటి పాఠశాలలకి పునఃప్రవేశం చేయవలసిందిగా ముహూర్తాన్ని నిర్ణయిస్తున్నాను. అదే ప్రకారంగా అనివార్య కారణాలతో రేపు వెళ్ళలేకపోతే మీకు చాలా మంచి ముహూర్తం కావాలండి మాకు అని మాకు రోజుల ప్రశస్త్యం కాదు, మాకు హాజరు కంటే కూడా మంచి ముహూర్తం కావాలి అనేటటువంటి వారికి 17వ తారీఖు బుధవారం పునర్వసు నక్షత్రం అద్భుతమైన నక్షత్రము, అన్నింటికీ యోగ్యమైనటువంటిది. కాబట్టి పునర్వసు నక్షత్రంలో ఉదయం 8:15 వరకు వర్జ్యం ఉంది. 8:15 తర్వాత 8:30 నుంచి మీరు పాఠశాలకి 9 గంటల లోపల ఇంటి దగ్గర నుంచి బయలుదేరి పాఠశాలలో విద్యాభ్యాసానికి పునః ప్రయత్నం చేసుకుని మీరు బయలుదేరి వెళ్ళడానికి యోగ్యమైనటువంటి ముహూర్తం. కాబట్టి ఈ 2 రోజుల్లోనూ ఈ 2 ముహూర్తాలని ఉపయోగించుకుని మీ యొక్క విద్యలో అత్యధికులుగా ఉండాలని ఆశీర్వదిస్తూ